పాకిస్తాన్ ఏ ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందో, ఏ ఉగ్రవాదంతో పెంచి పోషించబడిందో అదే ఉగ్రవాదంతో ఈ రోజు సర్వనాశనం అయిపోతూ ఉంది. ప్రజల్లో కూడా ఇప్పుడు కొంచెం మార్పు వచ్చింది కాబట్టి ఆ ఉగ్రవాద లక్షణాలు పోయి భారతదేశం ఏ విధంగా వెదుగుతోంది, మనం ఏ విధంగా కిందకి కూరుకుపోతున్నాం అనేది పాకిస్తాన్ ప్రజలు దాదాపు 62% మంది గ్రహించారు. అది మనం గుర్తించాలి. ఎందుకంటే పాకిస్తాన్ ప్రజలు కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు, చైనా మిగతా ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలతో పాటు పాకిస్తాన్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా చూశారు. ఈ రోజు ఇస్లామిక్ స్టేట్స్ గా పిలువబడే 52 దేశాలు ఈ రోజు భారతదేశాన్ని ఎందుకు నెత్తిన పెట్టుకుంటున్నాయో గమనించినటువంటి ఈ పాకిస్తాన్ ప్రజలు ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి నాయకుల్ని దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాంటి సమయంలో భారతదేశంతో పాకిస్తాన్ డైరెక్ట్ గా యుద్ధం చేయడం వల్ల ఇప్పుడు ఆర్థికంగా నష్టపోతుంది. కాబట్టి మరొక వైపు ఇదే అదునుగా భావించినటువంటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ పై దాడులు చేస్తుంది. ఈ ఉగ్రదేశం త్వరలో నాశనం అవుతుంది కాబట్టి భారతదేశం మమ్మల్ని సపరేట్ దేశంగా గుర్తించి ఢిల్లీలో ఎంబీసీ ఇవ్వాలని కోరడం జరిగింది. ఆ దేశ రచయిత మీర్ యార్ బలూచ్ అయితే డైరెక్ట్ గా కోరారు. ఎందుకంటే భారతదేశమే మమ్మల్ని ఇప్పుడు సపరేట్ దేశంగా చేయగలుగుతుంది అని నమ్మినటువంటి వారు ఈ బలూచిస్తాన్ ప్రజలు. అలాగే యుఎన్ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఈ యుఎన్ లో అంటే ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా మాకు సపోర్ట్ గా నిలిచి మమ్మల్ని సపరేట్ దేశంగా గుర్తించాలని కోరారు. అలాగే ఈ పాకిస్తాన్ కి చెందినటువంటి ఆర్మీ ఏదైతే ఈ బలూచిస్తాన్ ప్రాంతంలో ఉందో ఆ పాకిస్తాన్ ఆర్మీని పంపించేయడానికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాదాపు 32,000 మంది యువకుల్ని తయారు చేసి వాళ్ళపైకి అయితే యుద్ధానికి దిగింది. ఒకవైపు పాకిస్తాన్ సైన్యం భారతదేశ సరిహద్దుల్లో పోరాడుతుంటే మరొక వైపు బలూచిస్తాన్ వైపు పోరాడలేక అలసిపోతూ ఉంది. మరో 2-3 రోజుల్లో మాకు స్వతంత్రం వస్తుంది కాబట్టి ఢిల్లీలో మాకు ఎంబీసీ గనక ఇస్తే పాకిస్తాన్ మరికొంత బలహీన పడుతుంది కాబట్టి వెంటనే నరేంద్ర మోదీ గారు దీనిపై ఆలోచించాలంటూ అక్కడ ప్రజలు, లిబరేషన్ ఆర్మీ, అలాగే ఈ రచయిత మీర్ యార్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు.